సాక్షి ఆశించిన లక్ష్యం నెరవేరింది. దేశంలో టాప్ 8వ సర్క్యులేషన్కి వెళ్ళింది. బట్ వచ్చే ఏడాది ఉండకపోవచ్చు. ఎందుకంటే క్రిందటిసారి సర్క్యులేషన్లో స్పెషల్ ఏంటంటే 2.5 లక్షల మంది ఎవరైతే వాలంటీర్లు ఉంటారో ఆ వాలంటీర్లందరికీ తలా నెలకి 300 రూపాయలు చెప్పు డబ్బులు పెట్టి పేపర్ కొనుక్కోవడానికి, కానీ ఆ పేపర్ మీ ఇష్టమని జీవోలో చెప్పి గ్రౌండ్ లెవెల్లో సాక్షి కొనుక్కునేటట్టు చేశారు. అన్ని చోట్ల కూడా సాక్షికి పెట్టారు. తద్వారా ఏకంగా 2.5 లక్షల సర్క్యులేషన్ జరిగింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో 1కి 2 పేపర్లు వేయించడం, వీటన్నిటి కారణంగా దాదాపుగా జగన్ అధికారంలో ఉండటం వల్ల 4-5 లక్షల సర్క్యులేషన్ పెరిగి ఉంటుంది. అదనంగా రాష్ట్రంలో వేయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి డబ్బులు కట్టుకుందనమాట. అయితే ఆయా శాఖల తరపున చెల్లించుకుంటుంది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు దేశంలో 8వ స్థానంలో సర్క్యులేషన్ ఉంది. ఇది తాజా లెక్కల ప్రకారం ఏదైతే 2008 మార్చి 23న ప్రారంభమైనటువంటి సాక్షికి సంబంధించినంత వరకు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ నివేదిక ప్రకారం 12,47,492 కాపీలు, ఇందులో 15,480 వేరియంట్తో సహా దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికలో సాక్షి 8వ స్థానంలో ఇచ్చింది. ఏపీలో 8,60,582 అట, తెలంగాణలో 3,71,947 అట, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లు 8,903 సర్క్యులేషన్ అట. ఇది ఏబీసీ చెప్తున్నటువంటి లెక్క. టాప్ 3లో మాత్రం హిందీ పత్రికలు మాత్రమే ఉన్నాయి. దైనిక్ భాస్కర్ హిందీ 30 లక్షలు, అలాగే 24,42,728 సర్క్యులేషన్తో దైనిక్ జాగరణ ఉంది 2వ స్థానంలో. అమర్ ఉజాలా హిందీ పేపర్ 17,05,529 సర్క్యులేషన్తో 3వ స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా 4వ స్థానంలో ఉంది.